గురుగారు తర్వాత అదేవిధంగా చదువు నేర్పిన మనకు మంచి మార్గం చేసిన ప్రతి ఒక్కరు కూడా గురువులే. ఈరోజు నీరుకొండ ఆలయ ప్రాంగణంలో మా గురుగారైన మమ్మల్ని ఎంతో అభిమానించి అయ్యానంగానే సూరన్న అనే మా కోన సముద్రపు కంఠమయ్య ఈరోజు ఇక్కడ గురుగారి గురు పూర్ణిమ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఈ ఆలయానికి తన ఇచ్చిన సలహాలు అభివృద్ధిలో భాగమైనందుకు ప్రతి సంవత్సరం కూడా గురు పూర్ణిమ రోజున వారి ఫోటో పెట్టి ఇక్కడ పూజించడం అనేది నిజంగా వారి గురుభక్తికి నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా గురుగారి ఫోటో అద్భుతంగా పూజా కార్యక్రమాలు, దానికి మా కంఠమయ్య గారి భార్య ఇక్కడికి రావడము నిజంగా వారికి నేను కూడా పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన హిందూ ధర్మం గురువుల పైన అభిమానం, గురువు ఆశీర్వాదం అనేది ఇది మనకు ఒక భారతదేశంలోనే మనం చూస్తాం. అందుకే అనేక సార్లు చెప్తా ఉంటాం, మనం భారతదేశంలో పుట్టడం, అందులో హిందువులుగా పుట్టడం అనేది ఎంతో ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే మనం పుడతాం. మరి ఒకసారి ఈ గురు పుణ్యం సందర్భంగా వెంకటేశ్వర పంతులు గారికి, కమిటీ సభ్యులకు, మా కంఠమయ్యకు, కీర్తిశేషులైన మా కంఠమయ్యకు మేము సదా ఇప్పుడే కాదు, నేను రాజకీయాలకు వస్తున్నంటే తన ఇంటికి పోయి నేను సలహా తీసుకున్నాను. నువ్వు సున్నితమైన వ్యక్తివి, మరి నువ్వు ఇలా తట్టుకోగలుగుతావా? ఎందుకంటే తన కూడా రాజకీయం చాలా అనుభవం ఉన్న వ్యక్తి. డి శ్రీనివాస్ ఎవరైతే టీడీపీ మొదటి నుంచి అర్బన్లో నిజామాబాద్లో 2 సార్లు 3 సార్లు పోటీ చేసి అనేక శాఖలు అంటే మినిస్టర్ చేసిన డి శ్రీనివాస్కు ఆ ఎలక్షన్లో 10 సంవత్సరాలు తన పూర్తిగా అండగా ఉండి ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్లో తిరిగిన అనుభవం ఉండి చెప్పిండు, అన్నా నువ్వు సున్నితమైన వ్యక్తివి, మరి నీ మనస్తత్వానికి సూట్ అవుతుందా అని చెప్తే మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా దాంట్లో ముందుకెళ్తా అంటే గో హెడ్ అని చెప్పిండు ఆయన. అది నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను ఎమ్మెల్యేగా వాళ్ళు ఆఫర్ ఇచ్చినప్పుడు ఓకే అన్నాక ముందు నేను గురుగారికి కలిసిన, నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అది. అందుకే ఆయన మనస్తత్వము, మా కుటుంబం పైన వారి శిష్యులందరూ కూడా, నేను ఇక్కడ ఇంతకుముందే మా జ్ఞానేందర్ కలిసేడు దత్తగుడిలో, రాండి అని చెప్పిన అక్కడికి మన ఫంక్షన్ హాల్లో, బిజీ ఫంక్షన్ హాల్లో గురుగారి ఉత్సవం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మాకు వారి నాన్నగారు మీకు కూడా శంకరయ్య పంతులు అంటే అసలు ఎంత మృదు స్వభావి, కల్మషం లేని వ్యక్తులు. అందుకే వారి ఆశీర్వాదంతో ఈరోజు దినదినాభివృద్ధి చెందుతామంటే మా గురుగారి ఆశీర్వాదం ముందు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఆ తర్వాత మా గురుగారి ఆశీర్వాదమే మేము ముందుకు సాగుతున్నా తెలియజేస్తూ, మరి ఒకసారి ఈ సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాభినందనలు.